రేషన్ సరుకుల పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచి అక్రమాలకు ముగింపు పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్ద కాలంగా వాడుకలో ఉన్న పాత కాగితపు కార్డుల స్థానంలో పీవీసీ, ఏటీఎం తరహా స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెడుతోంది. క్యూఆర్ కోడ్, కుటుంబ యజమాని ఫోటోతో రూపుదిద్దుకుంటున్న ఈ కొత్త కార్డులు ఇప్పటికే అన్ని జిల్లాల పౌర సరఫరాల కార్యాలయాలకు చేరుకున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలు వెలువడగానే వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన నియోజకవర్గ ఓటర్లకు ఓ ఆసక్తికరమైన కండిషన్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో తనను రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మాట ఇస్తేనే పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. ఒకవేళ స్పష్టమైన హామీ రాకపోతే అసలు ఎన్నికల ప్రక్రియ నుంచే తప్పుకుంటారని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలను అరికట్టేందుకు హెచ్ఎండిఏ పరిధిలోని హెచ్జీసీఎల్ సమగ్ర రోడ్డు సేఫ్టీ ఆడిట్ కు శ్రీకారం చుట్టింది. 158 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ఎక్స్ప్రెస్ హైవేపై 4 దశల్లో సాగే అధ్యయనం కోసం కన్సల్టెంట్ నియమించేందుకు ఆర్ఎఫ్పీ ఆహ్వానించింది. ఈ మేరకు పోలీస్ స్టేషన్ల డేటా, ఐరాడ్, సీసీటీవీల ఆధారంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించనున్నారు. అనంతరం సైన్ బోర్డులు, డివైడర్లు, వెలుతురు వంటి అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అవసరమైన ఇంజనీరింగ్ మార్పుల కోసం ఓఆర్ఆర్ ను ప్రమాద రహిత మార్గంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన లేఖ రాశారు. ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారని తెలుస్తోంది. ఓవైపు భారతీయ ఇంజనీర్లు ప్రపంచ స్థాయి కంపెనీలను నడుపుతూ అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతుంటే అలాంటి వారిని క్రిమినల్ వేస్ట్ అని సంబోధించడం ఏమాత్రం తగదని మండిపడ్డారు. దేశ ప్రగతికి, ఉపాధి కల్పనకు వెన్నెముకగా నిలిచిన ఇంజనీర్లను అవమానించేలా సీఎం మాట్లాడారని, ఈ కామెంట్స్ పై స్పందించాల్సిన నైతిక, రాజకీయ బాధ్యత రాహుల్ గాంధీపైనే ఉంటుందంటూ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో రాష్ట్ర మీసేవ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రభుత్వ సేవలు, లావాదేవీలను అందిస్తున్న ఈ వేదికగా ఒక్కరోజే ఏకంగా 2,20,172 లావాదేవీలు నమోదయ్యాయి. ఎలాంటి అంతరాయం లేకుండా సాధించిన ఈ మైలురాయిలతో దేశంలోనే నంబర్ 1 గవర్నమెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ గా మీసేవ నిలిచిందని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. డిజిటల్ ప్లాట్ఫామ్ ను మరింత అభివృద్ధి చేయడం, సేవలను విస్తరించడంలో తమ ప్రజా ప్రభుత్వం చూపిస్తున్న చొరవే ఈ సరికొత్త రికార్డులకు కారణమని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ లష్కర్ వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ప్రసిద్ధ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలో భక్తులు, శివసత్తులు ఆలయానికి పోటెత్తారు. ఈ పవిత్ర వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సీఎంకు మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలక ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగానే రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. బోనాలు కులాలకు అతీతంగా జరుపుకునే గొప్ప పండుగ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో గత ప్రభుత్వాలు బోనాలను పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి ఘనంగా నిర్వహించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గుడికి నిధులు కేటాయించి ఉత్సవాలు జరిపినట్లు తెలిపారు. అమ్మవారి దయ వల్లే తెలంగాణ సాధించామన్నారు కేటీఆర్. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు కేటీఆర్. దేశ యువత డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉన్నప్పుడే వికసిత భారత్ సంకల్పం నెరవేరుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నషా ముక్త్ యువ ఫర్ వికసిత భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత చూపుతున్న నిబద్ధతను ప్రశంసించారు. మై భారత్ వాలంటీర్ల నేతృత్వంలో ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారిందని తెలిపారు. ఈ పోరాటం కేవలం ఒక వ్యక్తి లేదా కుటుంబం కోసం కాదని, దేశ భవిష్యత్తు కోసమని చెప్పారు. ఈ క్రమంలోనే వికసిత భారత్ దిశగా అడుగులు వేస్తున్న వేళ యువత శారీరక, మానసిక ఆరోగ్యంతో ఉండటం అత్యవసరమని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అమెరికాలో జరుగుతున్న ఏటీఏ మహాసభల్లో బీఆర్ఎస్, ఎన్ఆర్ఐ, యూఎస్ఏ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్మారకార్థం సంతాప సభ నిర్వహించి ఘన నివాళులు అర్పించారు. మహేష్ తన్నీరు, ఇతర ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలోనే దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి త్యాగాలకు గుర్తుగా దేవాదుల ప్రాజెక్టుతో పాటు ఆయన స్వస్థలంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఆయన పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తప్పకుండా ఆయన పేరు పెడతామని నాయకులు స్పష్టం చేశారు.